హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. మనకు గత 5 డేస్ నుండి ఈపీఎఫ్ పాస్బుక్ అండ్ క్లెయిమ్ స్టేటస్ మనకు ఓపెన్ కావడం లేదు. చాలామంది దీని మీదే మనకు కామెంట్ చేస్తున్నారు. ఇది టెక్నికల్ ఎర్రర్ వల్ల ఈ విధంగా మనకు వస్తూ ఉంటుంది. ఇది కొత్త ఏం కాదు, ఎవ్రీ మంత్ ఇలానే మనకు జరుగుతూ ఉంటుంది. ఒక 3-4 డేస్ ఈపీఎఫ్ పాస్బుక్ పనిచేస్తుంది, దాని తర్వాత మనకి ఇంకా ఓపెన్ అవ్వదు. కానీ ప్రస్తుతం మీరు చూడొచ్చు, ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు మీరు ఉదయం మార్నింగ్ 6 o'clock మీరు ట్రై చేయండి. ఈపీఎఫ్ పాస్బుక్ మరియు క్లెయిమ్ స్టేటస్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈపీఎఫ్ పాస్బుక్ పైన క్లిక్ చేశాను. సో తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేయమని కనిపిస్తుంది. అలానే ఇక్కడ మనకు క్యాప్చా కోడ్ అయితే లేదు. ఓకే, ఇక్కడ మనకు క్యాప్చా కోడ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు క్యాప్చా కోడ్ లేకుండానే ఇప్పుడు నేను లాగిన్ అయ్యి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. మీ యొక్క టోటల్ పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎంప్లాయీ షేర్ ఎంత ఉంది, ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో క్లెయిమ్ స్టేటస్ కూడా మనము చూడవచ్చు, ట్రాన్స్ఫర్ స్టేటస్ కూడా మనము చూడవచ్చు. సో మళ్ళీ ఒక 9-9:30 అయిందనుకోండి, మళ్ళీ ఈపీఎఫ్ పాస్బుక్ కానీ వెబ్సైట్ కానీ అసలు ఓపెన్ అవ్వడం లేదు. ఓకేనా. సో ఎవరైతే మీరు పిఎఫ్ అప్లై చేసి ఉంటారో, అప్లై చేయాలనుకుంటారో, సో ఎర్లీ మార్నింగ్ మీరు పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు క్లెయిమ్ స్టేటస్. అలానే పిఎఫ్ పాస్బుక్ కూడా క్లియర్గా ఓపెన్ అవుతుంది. సో ఇది టెక్నికల్ ఎర్రర్ వల్ల ఈ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది. ఇది జరుగుతూనే ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. ఇది ఎప్పటికీ టెక్నికల్ ఎర్రర్ అనేది ఎప్పటికీ క్లియర్ అవ్వదు. ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది అంతే, తనకు నచ్చిన టైంలో నచ్చిన విధంగా పనిచేస్తుంటుంది. సో దీనికి జవాబుదారితనం అనేది ఏది ఉండదు. కాబట్టి సో మనకు అనుకూలంగా చూసుకొని సో పిఎఫ్ అప్లై చేయడము, పిఎఫ్ క్లెయిమ్ స్టేటస్ చూసుకోవడము, అలాంటివి సర్వీసులు అనేవి చేస్తూ ఉండాలి. సో ఇది మార్నింగ్ అయితే వర్క్ అవుతుంది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.